మగువా లోకానికి తెలుసా నీ విలువా నాన్న ఏమైందిరా? రాదా ఈరోజు టిఫిన్ లేదు, లంచ్ బాక్స్ ప్రిపేర్ లేదు, రోజు లేటే నానే. మిమ్మల్ని ఏ రోజు ఆఫీస్ కు లేట్ గా పంపింది లేదు, ఈ రోజు కూడా పంపా. ఇగో అయిపోతుందండి. ఇక్కడ షూ ఉండగానే కనిపిస్తలేవు. ఇంత ముందే తూర్చి అక్కడనే పెట్టినానండి. సరే ఆ బాక్స్ తీసుకురా, ఆఫీస్కి వెళ్తా. ఓకే అండి. పిల్లల్ని స్కూల్ వాళ్ళకి ఓకే. బంగారం ఇటు చూడరా.
ఉండండి, బ్యాగులు తీసుకొస్తా. లేనా లేట్ అవుతుంది, తీసుకో. చిన్న తల్లి లేరా? రండి నాన్న, వ్యానికి తీస్తా, లేట్ అవుతుంది. రామ్, ఏం చేస్తున్నారా? ఇప్పుడే వచ్చింది ఆఫీస్ నుంచి. సరే కలుద్దాం, సరేరా? ఒకసారి రాదా, ఆఫీస్ నుంచి గింత సేపు అవుతుంది నేను వచ్చి. టీ తీసుకురా. ఓకే అండి, తీసుకొస్తాను. మీరైతే ముందు ఫ్రెష్ అవ్వండి. రాదా, పిల్లలేరే కనిపిస్తలేరు. పిల్లలా అండి? మన పక్కింటి రెడ్ అన్న లేడా, వాళ్ళ బాబుది బర్త్డేనంట ఇవాళ, అక్కడికే పంపించినండి. అవునా? సరే టీ తాగండి. ఒకసారి రాదా, ఆ, డ్రెస్సులు విసిరి చేయమని చెప్తే కానీ చేసినావా? చేసినండి, అక్కడనే బీరువాలో పెట్టిన. పిల్లలకు బాక్స్ పెట్టలేదు, నాకు బాక్స్ పెట్టలేదు. ఏంటి, ఏం చేస్తుందివే? ఆ, ఆడుకుంటానా? మీకు పని ఎంత తెలుస్తుంది? నువ్వేమన్నా ఆఫీస్కి వెళ్తున్నావా అని? ఇంట్లోనే కదా ఉండేది. నాకు నా పిల్లలకు టైం కనిపెడితేనే బరువు అవుతుందా? ఆ, బరువు అవుతుంది. అయినా చేస్తేనే తెలుస్తుంది ఎవరికైనా. మీకేంది ఇంత టైంకు తిని ఆఫీస్ పోయి అట్లా పోయి ఇట్లా వస్తారు, అయిపోయా. అవునే, నా ఇబ్బంది నీకేం తెలుస్తుంది? మీకు సండే వస్తే హాలిడేనే, ఏదైనా పండుగ అయినా హాలిడేనే, ఎవరైనా పుట్టినా హాలిడేనే, ఎవరైనా చచ్చిపోయినా హాలిడే. మరి మాకు సరే సరే కానీ తొందరగా బాక్స్ పెట్టుకోయే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నీతో మాట్లాడంత టైం లేదు నాకు. నేను వచ్చినాక మాట్లాడదా కానీ. ఏమండి, మీరు అలా సెల్ ఫోన్ ఒత్తుకుంటే సెల్ చూసుకుంటూ ఉండకపోతే పిల్లలకు బాక్స్ పెట్టొచ్చు కదా. పెడతా, నువ్వేం చెప్తున్నావే? నేనా నేనా ఏం చేస్తలేనా, ఇంట్లో అట్టిగానే కూర్చుంటానా? ఏంది ఏంటండి ఎటకారం? మరి లేకపోతే మా ఆడవాళ్ళకు పొద్దున లేచిన కానించాలి ఎంత తొందర పడ్డా కూడా టైం సరిపోతలేదు. నీకేమైనా మా తొందరపాటు అవుతాయి. ఈ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు చేయడానికి ఏదో పెద్ద పెద్ద వదులు పట్టచ్చినట్టు పెద్ద బిడ్డ పుత్తున్నదే. ఒక్కరోజు మీరు మా పని చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది మా బాధ ఏందో. సరే, నువ్వు చేసే పని నేను ఈజీగా చేయగలుగుతానే. మీకు ఒకే ఒక రోజు టైం ఇస్తున్నా, ఈ పనులు మొత్తం మీరు ఏ ఇబ్బంది లేకుండా చేస్తే అప్పుడు ఒప్పుకుంటా. మీరే గ్రేట్ అని. సరేనే, సరే. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని గపద స గపద పద. ఏమండి, బోల్దావుడు అయ్యిందా? అయిందే. అయితే ముందుగా టీ పెడుతురు రండి. సరేనే.
ఇగోనే ఏమండి నాకు టిఫిన్ అలాగే పిల్లలకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయండి. సరేనే. ఏమండి వంట అయిందా? తొందరగా పిల్లల్ని రెడీ చేసి బాక్స్ పెట్టండి. సరేనే. నాని మంచిగా చదువుకోవాలి, మంచిగా రాసుకోవాలి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తానే నాని, నువ్వు కూడా అరే మంచిగా రాసుకోవాలి, మంచిగా చదువుకోవాలి. అలా చేయదు స్కూల్లో, మేడం చెప్పినప్పుడు అన్నీ రాయాలి. ఓకేనా? వెరీ గుడ్. చిక్కబండ నా వారసుడు, చిక్కబండ నచ్చిందేవి నా తిరుపతి లడ్డు. అమ్ములు ఏమండి పిల్లలు వెళ్ళిపోయారు కదా, రేపటికి వాళ్ళ బట్టలు ఉతకండి. సరేనే. అట్లనే ఉన్నాయి, రండి క్లీన్ చేద్దరు. సరేనే. ఏంది ఏమో అట్లా కూర్చున్నారు? ఆ బట్టలు ఆరినట్టున్నాయి, తీసుకొచ్చి మడత పెట్టండి. సరేనే. ఏమండి ఇల్లు మొత్తము చిందరం అందరం ఉంది, ఊడుతుర్రండి. ఆ పని కూడా నాదేగా, ఆ పని కూడా నాదేగా చేత్తా. సరే భోజనం చేద్దాం, అన్ని తీసుకురా పోండి. సరేనే.
సరే గాని పోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి. మళ్ళా సాయంత్రం ఆ బోర్లన్నీ దోమాలి, పిల్లలకు ఫ్రెష్ అప్ చేపియాలి, టీ పెట్టాలి, ఈవినింగ్ వంట చేయాలి. సరేనే చేస్తేనే కొంచెం పడుకొని రాను. ఏమున్నది ఏంటండి అలా లేచారు? ఏం లేదు, ఏదో పీడకలు వచ్చింది. పీడకాలేనా లేక ఈవినింగ్ చేసే పనులు గుర్తుకొచ్చినాయా? సరే పిల్లలు వచ్చే టైం అవుతుంది, ఇంకా గంట అయితే ఆ బోర్ల పని చూడండి. మళ్ళీ పోదా? మళ్ళీ బోర్లే, మళ్ళీ వండాలి, మళ్ళీ తినాలి. సరేనే. ఏమండి పిల్లలు వచ్చే టైం అవుతుంది, వచ్చి టీ పెడుతూ రండి. వాళ్ళు ఫ్రెష్ అప్ అయినాక బిస్కెటో బ్రెడ్ తింటారు. సరేనే. అని వెళ్ళాను. వెళ్ళాను. ఏమండి ఇల్లు గిల్లు ఏమన్నా ఊడ్చేది ఉన్నదా లేదా? ఊడతానే, ఊడతా. సాయంత్రం అవుతుంది, కనబడతలేదా? పోయి వంట చేయండి. మళ్ళీ వంటలా? పొద్దునుండిన కూర అయిపోయింది, తెలుస్తలేదా? పోయి అన్నం కూర వండుకోండి, పిల్లలు మళ్ళీ ఆకలి అంటారు. సరేనే, వండుతా వండుతా. ఏమండి పిల్లలకు అన్నం పెట్టండి. సరేనే, తీసుకొస్తున్నా, తినిపిస్తా. ఇగో సరే ఇగో. పనులు మొత్తం కంప్లీట్ అయినాయా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నాయా? గిన్నెలన్నీ రేపు పొద్దున తోముతావా, అడ్వాన్స్ ఇప్పుడు తోముతావా? మరి మళ్ళీ పోన్లా? అయిపోయి అయిపోయి. అమ్మ తల్లి నీకు దండం. ఇన్ని రోజులు నీ విలువ గుర్తించలేదే. ఏదో ఇంట్లోనే ఉంటున్నావు అనుకున్నా కానీ ఇంత కట్టపడుతున్నావు అనుకోలేదే. నేను స్వయంగా అనుభవిస్తా కానీ నాకు తెలిసి రాలేదే. నన్ను క్షమించే. సరేనండి, ఇప్పటికైనా మా ఆడల విలువ తెలుసుకున్నందుకు